మే నెల చివరి వారంలో కన్యా రాశి వారి కన్న కలలు అన్నీ నిజం కాబోతున్నాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. మే నెల చివరి వారంలో కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలరు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారు ఏ విషయాన్ని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. ఈ అలవాటును వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువగా చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి కూడా లోనవుతుంటారు. ఈ రాశికి చెందిన వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరి వెంట ఉంటారు. కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో కార్యసిద్ధి ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా పెరుగుతాయి. మీకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అయితే మీ జీవితంలో కనబడుతూ ఉందండి. ఈ కన్యా రాశికి చెందిన వారికి చక్కటి ఆలోచనలతో ముందుకు సాగితే అంతా కూడా మేలు జరుగుతుంది. కొన్నాళ్ళుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సమస్య వీరికి పరిష్కారానికి లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. గణపతి ఆరాధన మీకు శుభప్రదం. శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పరిపూర్ణంగా ఉంటాయి. స్పష్టమైన ఆలోచనలతో మీరు గొప్ప విజయాన్ని కూడా సాధిస్తారు. ఒక్క వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది. అంచెలంచెలుగా మీరు పైకి ఎదుగుతారు. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు మీకు చాలా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆదాయం చాలా బాగుంటుంది. సూర్య అష్టోత్తరం చదవడం మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారి సమయంలో ముఖ్యమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగాల్సి ఉంటుంది. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోండి. ఆత్మవిశ్వాసం అనేది తగ్గకుండా చూసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలు మీకు మేలు చేస్తాయి. ఉత్సాహంగా పనిచేయాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు పై వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన విజయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టేవారు ఉన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం మేలు. ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు ఏమిటి, గ్రహాల అనుకూలత అనేది వీరికి ఉందా లేదా, అసలు కన్యా రాశి వారు వీరి జీవితంలో ఎటువంటి మార్పులను చూస్తున్నారు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా అయితే చాలా బాగుంటుందండి. మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ నెల 3వ వారం నుండి కూడా మీకు కొంత అనుకూలమైనటువంటి మార్పును మీరు చూడవచ్చు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు 2వ వారం తర్వాత సానుకూల ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగంలో నష్టం లేదా ఆకస్మిక మార్పు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. అందుచేత మీ వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే మీరు సాధారణంగా కంటే ఖర్చులను ఎదుర్కొంటున్నారు. వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి. పెట్టుబడులను కూడా వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది కనుక, మరియు తక్కువ రాబడిని పొందవచ్చు. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ నెల చివరి నుండి కూడా మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలను అయితే చూస్తారు. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణమైనటువంటిదిగా ఉంటుంది. మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను మరియు ఎదుర్కొనవచ్చు. ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం మరియు సరైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ నెల చివరి వారంలో మీకు ఆరోగ్య సమస్యల నుండి కూడా మీరు
కోలుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యాపారంలో మంచి ఎదుగుదలని చూస్తారు. అయితే ఆర్థికంగా ఈ నెల వ్యాపారానికి అయితే సాధారణ ఆదాయాన్ని ఇస్తుంది. పెట్టుబడులు లేదా విస్తరణ కారణంగా ఖర్చులు కలగవచ్చు. ఈ సమయంలో వ్యాపారంలో కానీ వ్యాపారం చేసే ప్రదేశంలో కానీ అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయండి. ప్రథమార్థంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. అవి మీ యొక్క ప్రత్యర్థులకు లాభం చేకూర్చవచ్చు. ఈ నెలలో విద్యార్థులు మిశ్రమ ఫలితాన్ని కూడా పొందుతారు. ప్రథమార్థంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీరు చదువు పైన తక్కువ ఆసక్తిని పొందవచ్చు మరియు అభివృద్ధి లేదా సోమరితనం యొక్క అధ్యయనాల్లో సమస్యలను కూడా కలిగించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిస్థితులు అనుకూలంగా అయితే మీకు ఈ సమయంలో మారుతాయండి. చదువుపైన శ్రద్ధ పెరగడమే కాకుండా ఉన్నత విద్యావకాశాలు కూడా మెరుగవుతాయి. చూసారు కదండి, మే నెల చివరి వారంలో కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలుచుట, వారిపైన వారే జాడి పడుట వంటి లక్షణాలు ఉంటాయి. ఇతరుల సమక్షంలో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి యొక్క బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా వీరు చాలా బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేసి చిక్కులు పడతారు. వీరు ఎవరినైతే అవమానించే వారి తప్పులను కూడా క్షమిస్తారు. వారి వీరికి ద్రోహం చేదురు. చెయ్యి చెప్పిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. అలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు కూడా పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి చిన్నతనంలో వివాహమైనటువంటి వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు. ఈ కన్యా రాశి వారికి తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోవును. ఈ రాశికి చెందిన వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం కూడా ఉండును. గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. దక్షిణ, ఉత్తర దిక్కులు వీరు కలిసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన కారణంగా సమస్యలను అధిగమించవచ్చు. ఈ కన్యా రాశికి చెందిన వారు ఈ సమయంలో వీరి యొక్క అదృష్టపు రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఊదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకునే కార్యాలు నెరవేరుతాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యా రాశి పైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజు ఉంటుంది. దీంతో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజు అయితే మంగళవారం మాత్రం అశుభ దినంగా ఉంటుంది. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.